హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం ఎస్ఎస్సి అలానే రైల్వే ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్లో టోటల్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే క్వశ్చన్ పేపర్ ఎస్ఎస్సి సిజిఎల్ 24th జూలై షిఫ్ట్ 1లో జరిగిన ఎగ్జాక్ట్ క్వశ్చన్ పేపర్ని నేను డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏ డీలర్ మార్క్స్ హిస్ గూడ్స్ అట్ 20% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15%. వాట్ ఈస్ హిస్ గెయిన్ పర్సెంట్? గెయిన్ పర్సెంట్ అన్నా ప్రాఫిట్ పర్సెంట్ అన్నా రెండు ఒకటే. అర్థమైందా? ఈ క్వశ్చన్లో అతనికి వచ్చిన ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి మీరు చూడండి, ఇది ఏమిటంటే మార్క్స్ హిస్ గూడ్స్ అట్ 20% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. అతను ఏం చేశాడంటే ఇది మార్క్ చేసేటప్పుడు 20% అబౌవ్ మార్క్ చేశాడు కాస్ట్ ప్రైస్ కన్నా. ఇప్పుడు జనరల్గా మీద తెలిసిందే కాస్ట్ ప్రైస్ అనేది 100%, దాని మీద 20% ఎక్కువ అంటే అది దాన్ని 120 అని మార్క్ చేశాడు. అర్థమైందా? 100% ఉండాల్సింది 20% ఎక్కువ అంటే 100 రూపాయలు ఉండాల్సింది 120 రూపీస్ పెట్టాడు. ఇప్పుడు ఏం చేశాడు? దీన్ని 120 రూపీస్ పెట్టి దాని మీద 15% డిస్కౌంట్ ఇచ్చాడు. 120లో 15%, 120లో 15% అంటే 18 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. మరి 18 రూపీస్ డిస్కౌంట్ వస్తే అతను దాన్ని ఎంతకు అమ్మాడు? 102 రూపీస్కి అమ్మాడు. అంటే 100 రూపీస్ ఉండాల్సింది 102కి అమ్మాడు అంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది? 2% ప్రాఫిట్ వచ్చింది. అవునా కదా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 2. ఇక్కడ చూడండి, ఏ వాల్యూ 101 అన్నారు, బి వాల్యూ 102 అన్నారు, సి వాల్యూ 103 అన్నారు. దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా? చెప్పండి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ వాల్యూ ఎంత? ఇప్పుడు ఇది జనరల్గా మనం ఫార్ములా ప్రకారం సాల్వ్ చేయాలి అనుకుంటే మీ అందరు తెలుసు ఇది ఎలా చేయాలి అంటే హాఫ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ సిఏ హోల్ స్క్వేర్. అలా మీరు ఫార్ములా ప్రకారం సాల్వ్ చేసుకోవచ్చు. హాఫ్ ఆఫ్ అని చెప్పని హాఫ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇది మీరు సింప్లిఫై చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చింది. ఇలా సాల్వ్ చేయొచ్చు. లేదు ఒకవేళ మీకు ఈ ఫార్ములా రాదు, మీకు ఎలా చేయాలో తెలీదు, అప్పుడు మీరు ఏం చేయాలంటే కావాలనుకుంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేసుకోవచ్చు. లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దాం అనుకుంటే ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ కాబట్టి ఏకి లాస్ట్ డిజిట్ ఎంత? 1, బికి లాస్ట్ డిజిట్ ఎంత? 2, సికి లాస్ట్ డిజిట్ ఎంత? 3. అందుకనే లాస్ట్ డిజిట్ 1 కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 వచ్చుద్ది, ప్లస్ ఇక్కడ లాస్ట్ డిజిట్ 2 కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 వచ్చుద్ది, ప్లస్ ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత? సికి 3 కాబట్టి 3 స్క్వేర్ అంటే 9 వచ్చుద్ది, మైనస్ ఏ ఇంటూ బి అంటే 1 ఇంటూ 2, లాస్ట్ డిజిట్ ఒకటే కావాలి, 1 ఇంటూ 2 అంటే 2, మైనస్ బి ఇంటూ సి అంటే లాస్ట్ డిజిట్ 2 ఇంటూ 3 ఎంత అంటే 6, మైనస్ సి ఇంటూ ఏ ఏంటంటే 1 ఇంటూ 3 ఎంత? లాస్ట్ డిజిట్ అంటే 3. ఇక్కడ చూడండి, నేను ఓన్లీ లాస్ట్ డిజిట్ మాత్రమే వెరిఫై చేస్తాను, మొత్తం అంతా సాల్వ్ చేయట్లేదు. లాస్ట్ డిజిట్ గుర్తుపెట్టుకోండి, నేను ఏంటంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ ఒకటే సాల్వ్ చేస్తాను, అంతా సాల్వ్ చేయట్లేదు. ఒక్క లాస్ట్ డిజిటే వెరిఫై చేశాను. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే నాకు ఇలా వచ్చింది. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి, ఒకసారి మనం దీన్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసి ఏమొస్తుంది చూడండి, -6 -3 +9 క్యాన్సిల్ అయిపోయినాయి. అవునా కదా? -6 -3 అంటే -9, +9 -9 పోతే 1 + 4 5, 5 - 2 5 - 2 అంటే లాస్ట్ డిజిట్ ఏం రావాలి? 3 రావాలి. సో లాస్ట్ డిజిట్ 3 ఇక్కడే ఉంది కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. అర్థమైందా? థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్. ఈ గ్రాఫ్ నేను ఒకసారి పెద్ద చేస్తాను, జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఎవరైతే స్టూడెంట్స్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి, డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకే, ఈ క్వశ్చన్కి ఒకసారి చూడండి. ఇందులో మొత్తం ABCDE అని ఇక్కడ మీరు చూస్తే కనుక కాలేజెస్ ఉన్నాయి, ABCDE అని కాలేజెస్. ఈ కాలేజెస్లో గర్ల్స్ ఎలా ఉన్నారు అని దానికి సంబంధించి పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. కాలేజ్ ఏలో గర్ల్స్ వచ్చేసరికి 18%, కాలేజ్ బిలో గర్ల్స్ వచ్చేసరికి 21%, కాలేజ్ సిలో గర్ల్స్ వచ్చేసరికి 20%, కాలేజ్ డిలో గర్ల్స్ వచ్చేసరికి 15%, కాలేజ్ ఈలో గర్ల్స్ వచ్చేసరికి 26%. ఓవరాల్గా 100%లో ఈ గర్ల్స్ అనేవాళ్ళు ఏ కాలేజ్లో ఎంత పర్సెంట్ ఉన్నారు అనే దానికి సంబంధించి ఇక్కడ మనకి పై గ్రాఫ్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఆల్ ద 5 కాలేజెస్ ఈస్ 2500. ఈ 5 కాలేజెస్లో కలిపి గర్ల్స్ ఎంతమంది అంటే 2500 అంట. మళ్ళీ ఏమడుతున్నారంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ కాలేజెస్ సి అండ్ ఈ. కాలేజెస్ సి అండ్ ఈలో యావరేజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటున్నారు. కాలేజ్ సి అండ్ ఈ. కాలేజ్ సి వచ్చేసరికి 20%,
కాలేజ్ ఈ వచ్చేసరికి 26%. మరి యావరేజ్ అన్నారు కాబట్టి రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. 26 + 20 చేసామనుకోండి 46%. యావరేజ్ అన్నారు కాబట్టి బై 2 చేయాలి. మరి 46% బై 2 అంటే 23%. అవునా కదా? అంటే 23% ఆఫ్ టోటల్ ఎంతమంది ఉన్నారంటే 2500. అవునా కదా? 26% ఆఫ్ 2500. ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేషన్ అవసరమైతే క్యాలిక్యులేషన్ చేయండి, లేకపోతే లేదు. పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతే లాస్ట్ డిజిట్ చూస్తే 3 × 5 15. అంటే లాస్ట్లో మన ఆన్సర్కి లాస్ట్ డిజిట్ ఏం రావాలి అంటే 5 రావాలి. మరి లాస్ట్ డిజిట్ 5 వచ్చే ఆప్షన్ చూడండి ఒకసారి. లాస్ట్ డిజిట్ 5 వచ్చే ఆప్షన్ ఇక్కడ మనకి ఒకటి మాత్రమే కనిపిస్తుంది, 575. అదే ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి. డ్యూరింగ్ ఎ స్కూల్ ఎక్స్కర్షన్ ఈ స్టూడెంట్ ఆఫ్ జూనియర్ స్కూల్ వాస్ charged 325 rupees and each student of senior school was charged 400 rupees. If there were 80 students from junior school and the combined average amount charged per student was 352, then how many students from senior school went for the excursion? సో ఎంతమంది స్టూడెంట్స్ సీనియర్ స్కూల్ నుంచి ఎక్స్కర్షన్కి వెళ్ళారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్ నేను కొంచెం పైకి తీసుకువెళ్తున్నాను. ఈ క్వశ్చన్లో మీరు చూస్తే కనుక ఎవరెవరున్నారంటే జూనియర్ స్కూల్ జేఎస్, సీనియర్ స్కూల్ ఎస్ఎస్. ఓకేనా? ఇందులో జూనియర్ స్కూల్ సీనియర్ స్కూల్ ఇద్దరున్నారు. జూనియర్ స్కూల్ అలానే సీనియర్ స్కూల్ ఉన్నారు. ఇక్కడ చూస్తే జూనియర్ స్కూల్ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత ఛార్జ్ చేశారంటే 325 రూపీస్ ఛార్జ్ చేశారు. ఎక్స్కర్షన్కి జూనియర్ స్కూల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 325 రూపీస్. అలానే సీనియర్ స్కూల్ వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర నుంచి 400 రూపీస్ ఛార్జ్ చేశారు. సీనియర్ స్కూల్ వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర నుంచి 400. ఇప్పుడు చూడండి, దేర్ వేర్ 80 స్టూడెంట్స్ ఫ్రమ్ జూనియర్ స్కూల్. సో జూనియర్ స్కూల్లో మొత్తం అందరూ ఎంతమంది ఉన్నారంట? జూనియర్ స్కూల్లో మొత్తం ఎంతమంది ఉన్నారంటే 80 స్టూడెంట్స్ ఉన్నారంట. జూనియర్ స్కూల్లో మొత్తం అర్థమైందా? జూనియర్ స్కూల్ 8 స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ద కంబైన్ యావరేజ్ ఛార్జ్డ్ పర్ స్టూడెంట్ వాస్, ఈ ఇద్దరిని కలిపి యావరేజ్గా మీరు చూస్తే జూనియర్ స్కూల్ సీనియర్ స్కూల్ యావరేజ్గా చూస్తే ఎంత ఛార్జ్ చేశారంటే యావరేజ్గా 352 రూపీస్ ఛార్జ్ చేశారు. 350 రూపీస్. మనల్ని ఏమడుతానంటే సీనియర్ స్కూల్ నుంచి ఎంతమంది ఎక్స్కర్షన్కి వెళ్ళారు అంటే ఇది మనకు అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎలిగేషన్ రూల్ అప్లై చేయండి. ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చింది. 400 352 అంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది చెప్పండి? దీని డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 48 వస్తుంది. 325 352 అని డిఫరెన్స్ ఎంత వస్తుంది చెప్పండి? డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 27 వస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ చూస్తే కనుక 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయింది? 16 టైమ్స్ పోయింది. 3 టేబుల్ ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయింది? 9 టైమ్స్ పోయింది. ఇప్పుడు 16 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 80. ఎందుకంటే జూనియర్ స్కూల్ వాళ్ళు 16 పార్ట్స్, సీనియర్ స్కూల్ వాళ్ళు 9 పార్ట్స్. అండ్ రేషియో ఎంత అంటే 16:9. మరి 16 పార్ట్స్ వాల్యూ 80 అయితే మనకి 9 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. అవునా కదా? మరి జస్ట్ సింప్లిఫై చేయండి. 16 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 80. మరి మనకేం కావాలంటే 9 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది కావాలి. అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 16 × 5 చేస్తే 80, సేమ్ అలానే 9 × 5 చేసామనుకోండి 45. అవునా కదా? అంటే సీనియర్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే 45 సీనియర్ స్టూడెంట్స్. ఓకేనా? సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్లో మనల్ని వాళ్ళు ఏమడుగుతారంటే ఎం వాల్యూ అడుగుతున్నారు. ఎం వాల్యూ. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేస్తే ఎం వాల్యూ ఏమొచ్చుద్ది అని అడుగుతున్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ 720 / 8 అంటే ఎన్నిసార్లు పోతుందంటే 90 టైమ్స్ పోతుంది. 72 8లో 9 టైమ్స్ పోతుంది. పక్కన 0 ఉంది కాబట్టి 0. ఈ 915 15లో ఎన్ని టైమ్స్ పోతుంది చెప్పండి? ఎన్ని టైమ్స్ పోతుందంటే 61 టైమ్స్ పోతుంది. అవునా కదా? 15 6 టైమ్స్ వేస్తే 90 కదా? 15 1 టైమ్ 15. సో 61. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, ఇది మైనస్ ఉంటే మైనస్, ఎమ్ ప్లస్ 32 × 5. 32 × 5 చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 150 + 10 కాబట్టి 160 ఈక్వల్ టు 1104 16లో ఎన్ని టైమ్స్ పోయింది చెప్పండి? 1104 16లో 69 టైమ్స్ పోయింది. అవునా కదా? 69 టైమ్స్ పోయింది. ఇంటూ 111 / 37. 111 / 37 అంటే ఎన్ని టైమ్స్ పోయింది చెప్పండి? 111 37లో 3 టైమ్స్ పోయింది. ఓకేనా? 3 టైమ్స్. ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు కావాలంటే మొత్తం అంతా సింప్లిఫై చేసుకోవచ్చు, లేదనుకుంటే జస్ట్ లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి సరిపోద్ది. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఎమ్, ఇక్కడ 0 ఉంది. మరి 0 + 1 చేస్తే 0 + 1 + 0 చేస్తే ఏమొస్తుంది? 1. 1 - m ఈక్వల్ టు 9 × 3 27. అంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది? 7 వచ్చింది. అవునా కదా? 1 - m ఈక్వల్ టు 27 వచ్చింది. 1 - m ఈక్వల్ టు 27 అంటే లాస్ట్ 7 వచ్చింది. మరి ఇక్కడ 7 వచ్చింది కాబట్టి 1 - m అన్నప్పుడు మరి m వాల్యూ ఏమవ్వాలి? ఒకసారి చూడండి,
1 - m కుదరదు, అందుకని క్యారీ తీసుకొస్తే ఏమవుతుంది, క్యారీ తీసుకొస్తే 11 - m అయిపోద్ది, క్యారీ తీసుకొస్తే 11 - 1, 11 - m = 7 కాబట్టి అప్పుడు m ఏమవ్వాలి చెప్పండి, m = 4 అవ్వాలి, 4. సో లాస్ట్ డిజిట్ 4 అన్న ఆప్షన్ ఒకటే ఉంది, అదేమిటంటే 104. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, P take twice as long as Q or 3 times as long as R. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే టైం చెప్తున్నారు, టైం ఏంటంటే P takes twice as time as Q or thrice as much time as R. అంటే P = 2Q = R. ఇది దేనికి సంబంధించి అంటే టైంకి సంబంధించి ఓకేనా, టైంకి సంబంధించి. ఓకే, ఇఫ్ దే వర్క్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ టాస్క్ ఇన్ 2 days. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ Q టు కంప్లీట్ ద టాస్క్ ఆన్ హిస్ ఓన్. అంటే ముగ్గురు కలిపి వర్క్ చేస్తే వర్క్ 2 daysలో అయిపోద్దంట, అదే వర్క్ని క్యూ ఒక్కడే చేయాలంటే 10 days టైం పడుతుంది అంటున్నారు. ఒకసారి చూడండి, ఇది ఏమిటి అంటే టైంకి సంబంధించిన రిలేషన్, టైంకి సంబంధించి. మరి ఎప్పుడైతే ఇది టైంకి సంబంధించిన రిలేషనో దీని నుంచి ఎఫిషియన్సీ రేషియో ఏమో చెప్పండి, ఎఫిషియన్సీ రేషియో ఏమవుద్దంటే P/Q/R, P/Q/R. ఇది ఆల్రెడీ మనం షార్ట్కట్ చెప్పాం. ఎప్పుడైతే టైం రేషియో ఇచ్చి ఎఫిషియన్సీ అడుగుతారో అప్పుడు PQR రేషియో ఏమవుతుందంటే Pకి ముందున్న వాల్యూ 1, Qకి ముందున్న వాల్యూ 2, Rకి ముందున్న వాల్యూ 3 అని చెప్పాం, అవునా కదా. Pకి ముందు 1, Qకి ముందు 2, Rకి ముందు 3. అందుకనే P/Q/R ఏమవుతుందంటే 1/2/3. అంటే వీళ్ళు ముగ్గురు కలిపి చేస్తే ఒక రోజులో 1 + 2 + 3 6 యూనిట్స్ వర్క్ చేస్తారు. సో దీన్ని బట్టి నేను టోటల్ వర్క్ చెప్పాలి అంటే ఒక రోజులో 6 యూనిట్స్ చేస్తారు. అలా ముగ్గురు కలిపి చేస్తే వర్క్ ఎన్ని డేస్లో అయిపోద్ది, 2 daysలో అయిపోద్ది. అంటే టోటల్ వర్క్ ఎంత అంటే 6 × 2. ఈ టోటల్ వర్క్ 6 × 2ని ఎవరు చేయాలంటే క్యూ ఒక్కడే చేయాలి. క్యూ రోజుకి ఎన్ని యూనిట్స్ వర్క్ చేయగలడు, క్యూ రోజుకి 2 యూనిట్స్ వర్క్ చేయగలడు. అందుకని /2. సో 2/2 అంటే ఇంకా 6 days టైం పట్టబోతుంది. సో క్యూకి ఒక్కడే చేస్తే ఎన్ని డేస్ టైం పడుతుందంటే 6 days టైం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, a thief noticed by a policeman from a distance of 500 meters. The thief starts running and the policeman chases him. The thief and policeman run at a speed of 17 km/h and 20 km/h respectively. What is the distance between them after 8 minutes? సో క్వశ్చన్ ఏమంటున్నారంటే 8 minutes తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్, అంటే థీఫ్కి పోలీస్కి మధ్యలో డిస్టెన్స్ అడుగుతున్నారు, డిస్టెన్స్. సో 8 minutes డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం, అవునా కదా. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అన్నప్పుడు రిలేటివ్ స్పీడ్, ఎందుకంటే ఇక్కడ ఇద్దరు పరిగెడుతున్నారు కాబట్టి ఒకళ్ళ స్పీడ్ ఏమో 17 km/h, ఇంకొక స్పీడ్ ఏమో 20 km/h. సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవ్వాలి, డిఫరెన్స్ అవ్వాలి. 17కి 20 డిఫరెన్స్ ఎంత అంటే 3, అందుకనే 3 km/h. అర్థమైందా, 3 km/h. గుర్తుపెట్టుకోండి, ఇది km/hలో ఉంది. నేను దీన్ని మీటర్/సెకండ్లోకి మార్చాలి అనుకుంటే కనుక ఇంటూ 5/18 చేయాలి. మీటర్/సెకండ్లో మార్చాలనుకుంటే ఇంటూ 5/18 చేయాలి, ఓకేనా. 3 km/hలో ఉంది, ఇది మీటర్/సెకండ్ మార్చాలంటే ఇంటూ 5/18. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారు అంటే మనల్ని డిస్టెన్స్ అడుగుతున్నారు. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కాబట్టి స్పీడ్, రిలేటివ్ స్పీడ్ 3 km/h. టైం వచ్చేసరికి ఎంత చెప్పారు వీళ్ళు, 8 minutes అన్నారు. 8 minutes అని చెప్పారు, 8 minutes అని చెప్పారు, 8 minutes, ఓకేనా. 8 minutes అని చెప్పారు, ఓకే. ఇప్పుడు ఒకసారి దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. 8 minutesగా చెప్పింది వాళ్ళు, 8 minutes, ఓకే. 3 km/h, 8 minutes చెప్పారు. ఈ మినిట్స్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్స్లో మార్చండి. అందుకని ఇంటూ 60. 18 3లో 6 times పోయింది, అలానే 66లో 10 times పోయింది. 5 × 8 అంటే 40, 40 × 10 అంటే 400. 400, అవునా కదా. అంటే ఈ టైంలో వాళ్ళు ఎంత దూరం ట్రావెల్ చేశారంటే 400 meters ట్రావెల్ చేశారు. 400 meters, అవునా కదా. 400 meters ట్రావెల్ చేశారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఎంత అంటే 500 meters. 500 metersలో ఆల్రెడీ 400 meters ట్రావెల్ చేశారు. 8 నిమిషాల్లో 400 meters ట్రావెల్ చేశారు. 500 meter ఉండాల్సిన గ్యాప్ 8 నిమిషాల్లో 400 meterలు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారంటే వాళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత 8 నిమిషాల తర్వాత అంటారు. 8 నిమిషాల తర్వాత డిస్టెన్స్ ఎంత అంటే 500లో 400 కవర్ చేస్తారు కాబట్టి ఇంకా గ్యాప్ ఎంత ఉందంటే 100 meters గ్యాప్ ఉంది. అర్థమైందా, 500లో 400 కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా గ్యాప్ ఎంత అంటే 100 meters గ్యాప్ ఉంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 100 meters, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, P, Q and R can complete a piece of work in 10 days, 15 days and 20 days respectively. If they work together, in how many days can they finish the same work? సో ముగ్గురు కలిపి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అంటున్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే కనుక P వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటాడంట,
10 days తీసుకుంటాడు టైం. క్యూ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటాడు? 15 days టైం తీసుకుంటాడు. ఆర్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటాడు? 20 days టైం తీసుకుంటాడు. అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ముగ్గురు కలిపి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ అవుద్ది అంటున్నారు. ఎల్సిఎం తీసుకోండి. 10, 15, 20 ఎల్సిఎం ఎంత అంటే 60. అంటే పి రోజుకి యూనిట్స్ వర్క్ చేస్తారంటే 6 units. క్యూ రోజుకి యూనిట్స్ అంటే క్యూ రోజుకి 4 units. ఆర్ రోజుకి యూనిట్స్ అంటే 3 units. మరి ముగ్గురు కలిపి అన్నారు కాబట్టి టోటల్గా 13 units వర్క్ చేస్తారు. రోజుకి 13 units. మరి రోజుకి 13 units చేస్తే ఈ 60 units వర్క్ అవడానికి ఎన్ని డేస్ ఏం పడుతుందంటే 60/13. అవునా కదా? 13 4 times చేస్తే 52, ఇంక 8 మిగిలిపోద్ది. అంటే 4 8/13. అవునా? సో ఆన్సర్ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్కి 4 8/13. ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి. అంకిత్ సోల్డ్ హర్ వాచ్ at 5% loss. If she had sold it for 300 more, she would have gained 5%. Find selling price of watch. Watch selling price ఎంత అంటున్నారు. చూడండి, ఫస్ట్ 5% లాస్కి అమ్మారు. 5% లాస్కి అమ్మారు. 5% లాస్కి అమ్మి ఏమని రియలైజ్ అయ్యారు అంటే, ఒకవేళ 300 rupees ఎక్కువ అమ్ముంటే, అంటే ఇక్కడ అమ్మిన రేట్ ఎంతో మనకు తెలీదు. కానీ ఇక్కడ అమ్మిన రేట్ కాకోకుండా దానికన్నా ఒక 300 rupees ఎక్స్ట్రా అమ్ముంటే కనుక అప్పుడు ఏమైందంట? 5% ప్రాఫిట్ వచ్చేదంట. 5% ప్రాఫిట్. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, 5% లాస్ నుంచి 5% ప్రాఫిట్కి వస్తున్నారంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే 10%. అర్థమైందా? మళ్ళీ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 0 అనొద్దు. ఇది లాస్ కాబట్టి మైనస్, ఇది గెయిన్ కాబట్టి ప్లస్. +5 -5 అంటే ప్లస్ అయిపోద్ది. +5 +5 అంటే 10%. 10% వాల్యూ ఎంత అంటే 300. మరి 10% వాల్యూ 300 అయితే క్వశ్చన్ ఏమడుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నారు. సెల్లింగ్ ప్రైస్ అంటే ఇనీషియల్గా అమ్మిన సెల్లింగ్ ప్రైస్. ఇనీషియల్గా 5% లాస్కి అమ్మారు. 5% లాస్కి అమ్మారంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలంటే 95% అవ్వాలి. ఎందుకంటే 5% లాస్కి అమ్ముతున్నారు కాబట్టి. అవునా కదా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది చూస్తే కనుక ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక్కడ 310లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 30 times పోయింది. అవునా కదా? మరి 95 × 30 చేస్తే ఏమని చెప్పండి? చేస్తే 2850. ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. 2850. నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 12 cm. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ సర్కమ్ రేడియస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్? సో వాళ్ళు ఏమడుతున్నారంటే లెంత్ ఆఫ్ సర్కమ్ రేడియస్ ఆఫ్ ట్రయాంగిల్. సో లెంత్ ఆఫ్ సర్కమ్ రేడియస్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే దీని ఫార్ములా ఏమవుద్దంటే a/√3 అవుద్ది. లెంత్ ఆఫ్ సర్కమ్ రేడియస్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుద్దంటే a/√3. సో a ఈజ్ నథింగ్ బట్ ఈచ్ సైడ్ లెంత్ ఎంత అంటే 12. అందుకనే a వాల్యూ 12 కాబట్టి 12/√3 అవుద్ది. ఈ 12/√3 మనం సింప్లిఫై చేస్తే 12ని మనం ఏమని రాయొచ్చు అంటే 4 × 3 అని రాయొచ్చు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే 3√3లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది చెప్పండి? 3√3 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే √3 times క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే 4√3 అవుతుంది. అర్థమైందా? వాల్యూ ఎంత? 4√3. ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. సాల్వ్ ద ఫాలోయింగ్. 22 మైనస్ బ్రాకెట్స్ ఓపెన్ 9 మైనస్ బ్రాకెట్స్ ఓపెన్ 6 మైనస్ బ్రాకెట్స్ ఓపెన్ 10 - 4 + 3 బ్రాకెట్స్ క్లోజ్ డివైడ్ బై 2 × 3 = ఎంత అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీరు బాడ్ మాస్ రూల్ ఫాలో చేస్తూ సాల్వ్ చేయాలి. ఇది ఒక సింపుల్ క్వశ్చన్, కానీ మీరు బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతూ చేస్తే సింపుల్గా ఆన్సర్ వచ్చుద్ది. లేదనుకుంటే మళ్ళీ ఇక్కడ మీరు అనవసరంగా మార్కులు పోగొట్టుకోవాల్సిన అవసరం వచ్చుద్ది. ఒకసారి చూడండి, బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతూ మనం చేస్తే ఫస్ట్ మనం ఈ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఈ క్యాలిక్యులేషన్ చేయాలి. అర్థమైందా? ఫస్ట్ మనం ఈ క్యాలిక్యులేషన్ చేయాలి. ఒకసారి ఈ క్యాలిక్యులేషన్ చూడండి. 10 - 4 చేస్తే 6 + 3 చేస్తే దీని వాల్యూ 9. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ చూడండి, 6 - 9 ఇప్పుడు ఇదంతా చేయాలి. 6 - 9 చేస్తే దీని వాల్యూ ఏమొస్తుందంటే -3 వస్తుంది. ఇప్పుడు చూడండి, 9 -3 అంటే 9 + 3 అయిపోతుంది. -3 ప్లస్ కదా, -3 ప్లస్ కాబట్టి 9 + 3 అంటే అప్పుడు దీని వాల్యూ అయిపోతుంది చెప్పండి? దీని వాల్యూ 12 అయిపోద్ది. 9 + 3 అంటే 12 అయిపోద్ది. చూడండి, 22 ఇక్కడ 22 ఉంది కదా, 22 మైనస్ ఈ బ్రాకెట్స్లో ఉన్న వాల్యూ చూడండి, 9 -3 అంటే 9 + 3 అయిపోద్ది. 9 + 3 అంటే దీని వాల్యూ అయిపోతుంది చెప్పండి? 9 + 3 అంటే 12 అయిపోతుంది. ఇక్కడతో బ్రాకెట్స్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయింది. ఈ బ్రాకెట్స్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిపోయేసరికి
ఈ బ్రాకెట్స్లో ఉన్న క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిపోయేసరికి మనకి దీని వాల్యూ ఎంత వస్తుందంటే 12 వచ్చింది. 12 అవునా కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు మనం చూస్తే కనుక ఏమవుతుంది, 12 డివైడ్ బై 2 ఇంటూ 3 అవునా కదా. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే 12 డివైడ్ బై 3 అంటే 12 డివైడ్ బై 2 అంటే 6, 6 ఇంటూ 3 18, 22 మైనస్ 18 అంటే 4 ఆన్సర్ అవుద్ది. అర్థమైందా? చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పోలీస్ మ్యాన్ chases a thief. The speed of policeman and thief are 8 km per hour and 6 km per hour respectively. If the police started 10 minutes late, at what distance he will catch thief? సో ఈసారి ఏమిటంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత పోలీస్ వెళ్ళి థీఫ్ని పట్టుకుంటారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా, ఎంత డిస్టెన్స్ తర్వాత అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఒకసారి ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ మీరు చూస్తే కనుక వీళ్ళిద్దరూ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ తీసుకుంటే 8 to 6 కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే 2 km per hour. రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే 2 km per hour. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, క్వశ్చన్లో ఏం చెప్పారంటే ఇఫ్ పోలీస్ మెన్ స్టార్టెడ్ 10 minutes లేట్, పోలీస్ మెన్ ఏం చేశాడంట 10 minutes లేట్గా స్టార్ట్ అయ్యాడు. అవునా కదా. పోలీస్ మెన్ 10 minutes లేట్గా స్టార్ట్ అయ్యాడు కాబట్టి ఈ 10 minutesలో థీఫ్ ఏం చేస్తాడంటే ఇతని స్పీడ్ ఎంత అంటే థీఫ్ స్పీడ్ చూడండి, స్పీడ్ ఆఫ్ థీఫ్ ఎంత అంటే 6 km per hour కాబట్టి ఇతను గంటకు 6 kilometers ట్రావెల్ చేయగలడు. 10 minutes కాబట్టి 6 ఇంటూ 10 minutes కాబట్టి ఇంటూ 10. ఇది కిలోమీటర్ పర్ అవర్, ఇది మినిట్స్లో ఉంది కాబట్టి హవర్స్లో మార్చాలి కాబట్టి డివైడ్ బై 60. ఓకేనా, డివైడ్ బై 60. ఓకే, ఇది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై థీఫ్ అంటే పోలీస్ 10 నిమిషాల తర్వాత స్టార్ట్ అవుతున్నాడు కాబట్టి పోలీస్ స్టార్ట్ అయ్యే టైంకి ఆల్రెడీ థీఫ్ 6 ఇంటూ 10/60 మీటర్ డిస్టెన్స్ వెళ్ళిపోయాడు. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటి అంటే క్వశ్చను అట్ వాట్ డిస్టెన్స్ హీ విల్ క్యాచ్ ద థీఫ్, ఎంత డిస్టెన్స్ తర్వాత అతను వెళ్ళి థీఫ్ని పట్టుకుంటాడు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సింది ఏమిటి అంటే ఫస్ట్ ఇది టైం అనమాట. ఇది టైం. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే 2 km per hour రిలేటివ్ స్పీడ్. ఓకేనా, 2 km per hour రిలేటివ్ స్పీడ్ అవుద్ది. 2 km per hour. ఓకే, ఇదేమో 6 km per hour, ఇదేమో 2 km per hour. ఇది మినిట్స్లో వచ్చాడు కాబట్టి హవర్స్లోకి మార్చాం. ఇది ఒకసారి మనం సింప్లిఫై చేస్తే చూడండి, 66లో 10 times పోయింది, 10 క్యాన్సిల్ అయిపోయింది. అవునా కదా. అప్పుడు ఇంకా మనకి టైం వచ్చేసరికి ఎంత అంటే 1/2. అవునా కదా, 1/2. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నారు, డిస్టెన్స్. వాట్ డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. వాట్ డిస్టెన్స్ హీ విల్ క్యాచ్ ద థీఫ్ అంటే పోలీస్ ఇప్పుడు ఎంత డిస్టెన్స్ పాటు ట్రావెల్ చేస్తున్నాడు అనేది కావాలి. పోలీస్ స్పీడ్ ఎంత అంటే 8 km per hour. అవునా కదా. ఎంత టైం పాటు ట్రావెల్ చేశాడు, అతను వెళ్ళి అతన్ని 1/2 అవర్ తర్వాత పట్టుకున్నాడు. 1/2 అవర్ తర్వాత. అందుకనే డిస్టెన్స్ ట్రావెల్ ఎంత డిస్టెన్స్ అది పట్టుకున్నాడు అంటే డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఆఫ్ పోలీస్ 8 km per hour, ఇతను హాఫ్ అన్ అవర్ పాటు ట్రావెల్ చేశాడు. హాఫ్ అన్ అవర్ పాటు ట్రావెల్ చేస్తే అతను ఎన్ని కిలోమీటర్స్ తర్వాత పట్టుకున్నట్టు 4 kilometers ట్రావెల్ చేసినా పట్టుకున్నట్టు. సో ఆన్సర్ ఏంటంటే 4 అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఒకసారి నేను ఈ గ్రాఫ్ కనిపించడం కోసం దీని కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఓకే, గ్రాఫ్లో ఏమి ఇచ్చారు డేటా జాగ్రత్తగా గమనించండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్లాసెస్ 1 2 3 4 5 6 7 8 9 10 అలా 10 క్లాసెస్ ఉన్నాయి. అందులో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు దానికి సంబంధించి క్లాస్ 1లో 45, క్లాస్ 2లో 55, క్లాస్ 3లో 50 ఇలా ఇవ్వడం జరిగింది గ్రాఫ్. వీళ్ళు ఏమడుతున్నారంటే ద మ్యాక్సిమం డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎనీ 2 classes ఈజ్ వాట్ % ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 7 కరెక్ట్ 2 decimals. అండ్ మ్యాక్సిమం డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 classes అంటున్నారు. అది ఎంత పర్సెంటేజ్ ఎవరితో కంపేర్ చేసినప్పుడు క్లాస్ 7తో కంపేర్ చేసినప్పుడు అంటున్నారు. మీరు చూడండి క్లాస్ 7 ఎంత అంటే 68. అవునా కదా. అంటే మనం ఇప్పుడు 68తో కంపారిజన్ చేయాలి. 68తో కంపేర్ చేయాలి. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనల్ని అడిగింది వాళ్ళు మ్యాక్సిమం డిఫరెన్స్ తీసుకోమన్నారు. మ్యాక్సిమం డిఫరెన్స్ తీసుకోమన్నారు. మ్యాక్సిమం డిఫరెన్స్ కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నేను లోయెస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ లోయెస్ట్ వాల్యూ ఇక్కడ మీరు చూస్తే కనుక లోయెస్ట్ వాల్యూ 44, హైయెస్ట్ వాల్యూ ఇక్కడ ఎంత అంటే 68.
మరి వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ నేను తీసుకోవాలి. మ్యాక్సిమం డిఫరెన్స్ అంటే హైయెస్ట్కు లోయెస్ట్కి డిఫరెన్స్ తీసుకోవాలి. అప్పుడు డిఫరెన్స్ తీసుకుంటే కనుక 68 to 44 డిఫరెన్స్ ఎంత అంటే 24, అవునా కదా, ఇంటూ 100, అవునా, ఇంటూ 100. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే చాలు, సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సింప్లిఫికేషన్ చేస్తున్నప్పుడు ఒకసారి మీరు చూడండి, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయిందంటే 4 6 టైమ్స్, అవునా కదా, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయిందంటే 4 17 టైమ్స్. మరి 6/17 ఇంటూ 100, 6/17 ఇంటూ 100 అంటే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, 35.29%. 35.29%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ లెంత్ టు విత్ ఆఫ్ ఏ సర్టైన్ rectangle is 3:2 and the area is 150 centimeter square. The perimeter of rectangle is, so మళ్ళీ perimeter of rectangle అడుగుతున్నారు. సో లెంత్ విత్ రేషియో ఎలా ఉంది అంటే 3:2. అందుకనే లెంత్ ఏమో 3x, విత్ ఏమో 2x అనుకుందాం, ఓకేనా. ఎందుకంటే 3:2 కాబట్టి లెంత్ 3x, విత్ 2x. ఏరియా ఆఫ్, ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత అంటే 150 సెంటీమీటర్ స్క్వేర్ అంటున్నారు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెత్, అవునా కదా. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఎంత, లెంత్ ఇంటూ బ్రెత్. అందుకని ఇక్కడ ఏరియా వచ్చేసరికి 150 సెంటీమీటర్ స్క్వేర్ చెప్పారు. లెంత్ ఏమో 3x, బ్రెత్ ఏమో 2x, అవునా కదా. అప్పుడు ఏమో చెప్పండి, 150 = 3 × 2 అంటే 6, x × x అంటే x². ఇది మనం సింప్లిఫై చేస్తే ఈ 150 6లో ఎన్ని టైమ్స్ పోయింది చెప్పండి, 25 టైమ్స్ పోయింది. అప్పుడు x వాల్యూ ఎంత అంటే మనకి 5 వచ్చింది. x వాల్యూ ఎంత 5. ఇది x² 20 అంటే x వాల్యూ 5 అవుద్ది. మళ్ళీ ఏమంటున్నారు ఇప్పుడు, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటున్నారు. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే 2 టైమ్స్ ఆఫ్ l + b, అవునా కదా. 2 టైమ్స్ ఆఫ్ l + b, ఇదే కదా పెరిమీటర్. పెరిమీటర్ ఎంత అంటే 2 టైమ్స్ ఆఫ్ l + b. మరి అప్పుడు 2 టైమ్స్ ఆఫ్ l వాల్యూ ఏమో 3x, b వాల్యూ ఏమో 2x. 3x + 2x అంటే 5x, అవునా కదా. అప్పుడు ఏమవుద్దంటే 10x అవుతుంది, అవునా కదా. మనకి x వాల్యూ తెలుసు, x వాల్యూ ఎంత అంటే 5, మరి 10 × 5 కాబట్టి ఆన్సర్ ఏమవుద్దంటే 50, ఓకేనా. సో ఆన్సర్ ఎంత 50. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. The rate at which sum becomes 4 times of itself in 12 years at simple interest will be. చూడండి 4 టైమ్స్ అని చెప్పన్నారు. సమ్ అంటే ప్రిన్సిపల్ ఏమైందంట 4 టైమ్స్ అయిపోయింది, అంటే p కాస్త 4p అయిపోయింది. మరి p కాస్త 4p అయిపోయిందంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఏమైందంటే 300% వచ్చినట్టు. ఎందుకంటే 100% ఉండాల్సింది 400% అయింది అంటే అక్కడ మనకి 300% ఇంట్రెస్ట్ వచ్చినట్టు. మరి ఇంట్రెస్ట్ 300% వచ్చింది. ఇంట్రెస్ట్ అనేది దేమే డిపెండ్ అవుద్ది అంటే మీ అందరూ తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్లో దేమే డిపెండ్ అవుద్ది అంటే టైం పీరియడ్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అవుద్ది. ఇది ఆల్రెడీ మన క్లాస్లో చాలాసార్లు చెప్పుకున్నాం, అవునా కదా. అలా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్లో ఎంత అంటే 300%. అలానే టైం పీరియడ్ చెప్పేశారు. టైం పీరియడ్ ఎంత అంటే 12 years అని చెప్పారు. 12 years. మరి టైం పీరియడ్ 12 years చెప్పారు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే జస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే ఏమని చెప్పండి, 312లో ఎన్ని టైమ్స్ పోయింది, 25 టైమ్స్ పోయింది. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 25%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ January 2022, Kirti paid an EMI which was 22% of her monthly salary. She spent the remaining salary on shopping of grocery and clothes in the ratio 7:5. She spent 18,200 on shopping of clothes. If in February 2022 her salary increased by 16%, then what was her salary in February? ఒకసారి చూడండి, 100%లో ఏమైందంటే ఈఎంఐ 22%, అవునా కదా. 100%లో ఈఎంఐ వచ్చేసరికి ఎంత అంటే 22%. మరి ఈఎంఐ 22% కాబట్టి మిగిలిన బ్యాలెన్స్ ఎంత అంటే 78%. ఈ 78%లో ఏమైందంటే గ్రాసరీకి అలానే క్లాత్స్కి షాపింగ్ చేశారు. ఆ రేషియో ఎంత అంటే 7:5. మరి 7:5లో 7 parts ఏమో గ్రాసరీ, 5 parts ఏమో క్లాతింగ్. మరి రెండు కలిపి 7 + 5 ఎంత అంటే 12 parts. సో 12 parts ఈక్వల్ టు 78%, అవునా కదా. ఇప్పుడు నేను దీని నుంచి 1 part ఈక్వల్టీ ఎంత అంటే 6.5. 1 part ఈక్వల్ ఎంత అంటే 6.5%. ఎప్పుడైతే 1 part వాల్యూ 6.5% వచ్చిందో క్వశ్చన్లో చెప్పారు ఆల్రెడీ, షీ స్పెండ్ 18,200 ఆన్ షాపింగ్ ఆఫ్ క్లాత్స్ అని చెప్పారు. మరి క్లాత్స్కి పర్సెంటేజ్లో ఎంతో తెలియాలి అంటే క్లాత్స్కి పార్ట్స్ రూపంలో 5 parts కాబట్టి అప్పుడు 1 part 6.5 కాబట్టి 5 parts ఎంత అవుద్దంటే 5 parts ఎంత అవుద్దంటే
5 × 6.5 ఎంత అంటే 32.5%. అవునా కదా, 32.5%. అంటే క్లాతింగ్కి ఎంత పర్సెంట్ అంటే 32.5%. ఈ వాల్యూ ఎంత అంటే 18,200. ఇప్పుడు మనల్ని ఏమంటున్నారంటే ఫిబ్రవరిలో ఆఫ్టర్ ఇంక్రిమెంట్ శాలరీ ఎంత అంటున్నారు. మామూలుగా ఫస్ట్ మనం అసలు జనవరి శాలరీ ఎంత కనుక్కుంటే ఆ తర్వాత ఇంక్రిమెంట్ శాలరీ మనం కనుక్కోవచ్చు. జనవరి శాలరీ ఎంత కనుక్కుంటే ఆ తర్వాత మనం ఇంక్రిమెంట్ శాలరీ కనుక్కోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా ఇంక్రిమెంట్ శాలరీ కనుక్కోవచ్చు. ఇంక్రిమెంట్ శాలరీ కనుక్కోవాలనుకుంటే శాలరీ 16% పెరిగింది. శాలరీ 16% పెరిగింది కాబట్టి అప్పుడు డైరెక్ట్గా మీరు 116% వాల్యూ కనుక్కోవచ్చు. లేదనుకుంటే కనుక 100% వాల్యూ కనుక్కుని అది జనవరి శాలరీ అవుద్ది. ఆ జనవరి శాలరీ 100% కాబట్టి ఫిబ్రవరి శాలరీ 16% పెరిగింది కాబట్టి 116% ఎంత అని కూడా కనుక్కోవచ్చు. అది మీ ఇష్టం, అది ఓకేనా. ఇప్పుడు ఒకసారి మీరు దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఏమొచ్చండి, 32.5ని ఇంటూ 560 చేసామనుకోండి, అప్పుడు మనకి క్యాన్సిల్ అవుతుంది కదా. ఎస్, క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు సేమ్ టు సేమ్ అలానే దీన్ని కూడా 560 చేయండి. 560 చేస్తే మీరు మొత్తమైన మల్టిప్లై చేసి లేదా లాస్ట్ షీట్ చేయండి. లాస్ట్ షీట్ చేసి 6 × 6 36 అంటే 0 తర్వాత 6 ఉండాలి. లాస్ట్లో 0 తర్వాత 6 చూడండి, 0 తర్వాత 6 లేదు, 0 తర్వాత 6 లేదు, 0 తర్వాత 6 లేదు, 0 తర్వాత 6 ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 64960. 64960 ఓకేనా. 64960 ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ boat can cover 120 km upstream and back in a total of 30 hours and 25 km upstream and 40 km downstream in a total of 7 hours. How much distance will the boat cover in 16 hours in still water? So still water లో 16 hours లో బోట్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమైందంట, 120 కిలోమీటర్ వచ్చేసరికి అప్ స్ట్రీమ్, అలానే బ్యాక్ అంటే డౌన్ స్ట్రీమ్, రెండు కలిపి ఎంత ఏమంటే 30 hours టైం. అవునా కదా. సో 120 బై అప్ స్ట్రీమ్ ప్లస్ అప్ కాబట్టి యూ, సేమ్ 120 డౌన్ స్ట్రీమ్ డి. ఈ రెండింటికి పట్టిన టైం ఎంత అంటే 30 hours టైం పట్టింది. నెక్స్ట్ అలానే 25 km అప్ స్ట్రీమ్ అండ్ 40 km డౌన్ స్ట్రీమ్. సో 25 km వచ్చేసరికి అప్ స్ట్రీమ్ ప్లస్ 40 km వచ్చేసరికి డౌన్ స్ట్రీమ్. దీనికి పట్టే టైం ఎంత అంటే టోటల్ వచ్చేసరికి 7 hours టైం. ఓకే, మనల్ని ఏమడుతారంటే డిస్టెన్స్, హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద బోట్ కవర్ ఇన్ 16 hours అని మనకి బోట్ స్పీడ్ తెలియాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఇచ్చారు వాల్యూస్. మనకి బోట్ స్పీడ్ తెలిస్తే కనుక అప్పుడు ఆబ్వియస్లీ మనం 16 hours బోట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ చెప్పగలం మనం. అవునా కదా. ఒకసారి చూడండి, ఇది ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలంటే చాలా టైం పట్టుద్ది. అందుకనే సింప్లిఫై చేయొద్దు. మీరు ట్రయల్ అండ్ ఎర్రర్లో అప్ స్ట్రీమ్ వాల్యూ డౌన్ స్ట్రీమ్ వాల్యూ ఏం అవ్వచ్చు అని దాని ప్రకారం ఇక్కడ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, నేను దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఎంతకీ సాటిస్ఫై అవుతాయి. ఇక్కడ ఏదైతే సాటిస్ఫై అవుతాయి అవి అప్పుడు ఇక్కడ కూడా సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా. ఒకసారి ఇక్కడ చూడండి, ఒకసారి మీరు చూస్తే కనుక ఒకవేళ అప్ స్ట్రీమ్ ఆబ్వియస్లీ మీకు తెలుసు అప్ స్ట్రీమ్ స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 25 బై ఇప్పుడు అప్ స్ట్రీమ్ ఎంత ఉండాలి అంటే ఖచ్చితంగా పైన 25 ఉంది కాబట్టి కింద 5 మల్టిపుల్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ కింద ఇక్కడ నేను 5 తీసుకున్నాను అనుకోండి, 5 ఎందుకంటే 5 మల్టిపుల్ ఉండాలి. 5 మల్టిపుల్ ఉండగల 5 తీసుకున్నాను అనుకోండి, 25 డివైడ్ బై 5 అంటే అప్పుడు మనకి ఎంత వస్తుంది, 5 వస్తుంది పైన. అవునా కదా. ఎప్పుడైతే 5 వస్తుందో 5 ప్లస్ ఎంత చేస్తే 7 రావాలి, 5 + 2 చేస్తే 7 రావాలి. అప్పుడు డౌన్ ఎంత తీసుకోవాలి, ఇప్పుడు నేను డౌన్ ఎంత తీసుకోవాలనుకుంటే 20 తీసుకోవాలి. 20 అవునా కదా. ఇప్పుడు చూడండి, 20 బై 5 చేస్తే 5 వచ్చింది, 40 బై 20 చేస్తే 2 వచ్చింది, 5 + 2 చేస్తే 7 వచ్చింది. అవునా కదా. అండ్ అప్ స్ట్రీమ్ ఏమో 5, డౌన్ స్ట్రీమ్ ఏమో 20. సేమ్ ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్ స్ట్రీమ్ 5 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, 120 బై 5 చేసామనుకోండి, అప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి, 24 వస్తుంది. అవునా కదా. సేమ్ టు సేమ్ అలానే 120 బై డౌన్ స్ట్రీమ్ 20 చేసామనుకోండి, 120 బై 20 చేసామనుకోండి, ఇక్కడ వాల్యూ 6 వస్తుంది. 24 + 6 చేస్తే 30 సరిపోయిందిగా. అంటే ఇక్కడ మనకి అప్ స్ట్రీమ్ వాల్యూ ఏమో 5 అని. అవునా కదా. అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసరికి 5 km/h. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసరికి ఎంత అంటే 20 km/h. ఓకే, ఇక్కడ మనం ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం. అప్ స్ట్రీమ్ 5 km/h, డౌన్ స్ట్రీమ్ 20 km/h. మరి ఎప్పుడైతే మనల్ని స్పీడ్ ఆఫ్ బోట్ అడిగారో, స్పీడ్ ఆఫ్ బోట్ అంటే అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2. అవునా కదా. అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2. మరి అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ అంటే 20 + 5 25 డివైడ్ బై 2. సో 25 డివైడ్ బై 2 అంటే 12.5 km/h. 12.5 km/h.
మనకి ఎప్పుడైతే స్పీడ్ ఆఫ్ బోట్ వచ్చిందో క్వశ్చన్ ఏమంటారంటే 16 అవర్స్లో ఎంత డిస్టెన్స్ వెళ్తుంది అంటున్నారు. 16 అవర్స్లో డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత అంటే 12.5 కిలోమీటర్ పర్ అవర్, టైం వచ్చేసరికి 16. సో 12.5 into 16 చేస్తే 200 కిలోమీటర్. అర్థమైందా? సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే 200 కిలోమీటర్ డిస్టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 2 cot theta equal to 3, then find the value of root 13 sin theta minus 3 tan theta divided by 3 tan theta plus root 13 cos theta అని అడుగుతున్నారు. అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి cot theta వాల్యూ ఏమిటి చెప్పండి. cot theta వాల్యూ ఎంత అంటే 3/2. అవునా కదా? cot theta వాల్యూ ఎంత అంటే 3/2. ఓకే, సో cot theta వాల్యూ 3/2 కాబట్టి మనకి cot theta అంటే ఏమిటి? పర్పెండిక్యులర్ బై బేస్. అవునా కదా? cot theta అంటే మనకి cot theta అంటే ఏమో చెప్పండి. సారీ cot theta అంటే మనకి బేస్ బై పర్పెండిక్యులర్. tan theta అంటే పర్పెండిక్యులర్ బై బేస్, cot theta అంటే బేస్ బై పర్పెండిక్యులర్. అవునా కదా? బేస్ ఎంత అంటే 3, పర్పెండిక్యులర్ ఎంత అంటే 2. అప్పుడు ఇది పైథాగరస్ థియరం ప్రకారం అప్లై చేస్తే 3 square 9, 2 square 4, 9 + 4 అంటే 13. అవునా కదా? ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి ఇప్పుడు రూట్ 13 sin theta అన్నారు. రూట్ 13 sin theta అన్నారు కాబట్టి రూట్ 13 ఇంటూ sin theta వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి. sin theta వాల్యూ ఎంత? sin theta వాల్యూ అంటే ఏమో చెప్పండి. ఇక్కడ sin theta వాల్యూ అంటే 2/√13 మైనస్ 3 ఇంటూ tan theta వాల్యూ అంటే ఏమో చెప్పండి. ఇది 2/3. అవునా కదా? డివైడ్ బై, ఒకసారి చూడండి, అది డివైడ్ బై చేయడానికన్నా ముందర ఒకసారి ఇది సింప్లిఫై చేయండి. 13 క్యాన్సిల్ అయిపోతే 3 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి ఏమైపోయింది? 2 - 2 0 అయిపోద్ది. అండ్ న్యూమరేటర్లో 0 ఉంటుంది. 0/ఎనీథింగ్ ఆన్సర్ ఎప్పుడు కూడా 0నే అవుతుంది. అవునా కదా? 0/ఎనీథింగ్ ఏమవుద్ది? 0నే అవుతుంది. ఎస్ రైట్ ఆన్సర్ ఆల్రెడీ 0 చెప్తున్నారు. రైట్ ఆన్సర్, షబాష్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ p² మైనస్ ఆఫ్ q - r హోల్ స్క్వేర్. ఇలా వాళ్ళు ఇచ్చేసారు. దీని వాల్యూ ఏమిటి అంటున్నారు. చూడండి, ఇప్పుడు దీన్ని అనవసరంగా మనం సాల్వ్ చేస్తే చాలా టైం పడుతుంది. అందుకే ఇక్కడ ఏం చేస్తానంటే p వాల్యూ q వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. p వాల్యూ q వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అయిపోద్ది. 0 అలానే 0 అయిపోతాయి. అవునా కదా? ఇప్పుడు 0లో అయిపోయిన తర్వాత మనకి ఏం మిగిలే చూద్దాం. చూడండి, -r హోల్ స్క్వేర్ అంటే పైన r² అవుద్ది, డివైడ్ బై కింద కూడా r². నెక్స్ట్, -r హోల్ స్క్వేర్ అంటే +r, కానీ బయట మైనస్ ఉంది కాబట్టి -r² డివైడ్ బై కింద ఏమని చెప్పండి. కింద -r². అవునా కదా? నెక్స్ట్, r² ప్లస్ r² బై r². అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, ఇక్కడ దీని వాల్యూ 1 మైనస్, దీని వాల్యూ 1 ప్లస్, దీని వాల్యూ 1. అప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే -1 + 1 క్యాన్సిల్ అయిపోతున్నాయి. చివరికి దీని వాల్యూ ఎంత అంటే 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ 2 + cos 49 degree ఇంటూ cos 41 degree మైనస్ sin 49 degree ఇంటూ sin 41 degree. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుద్ది అంటున్నారు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, నేను దీన్ని ఏమని రాసుకోవచ్చు? cos 41 degree అని రాసుకోవచ్చా? సేమ్ టు సేమ్ అలానే దీన్ని కూడా cos 49 degree అని రాసుకోవచ్చా? అప్పుడు ఏమో చూడండి, అప్పుడు ఏమైపోద్ది? ఇక్కడ ఏమైపోద్ది అంటే ఇది +49 ఇంటూ cos 41 degree, అది cos 49 ఇంటూ cos 41 degree, ఇది -cos 41 ఇంటూ cos 49 degree. అంటే ఇది క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఎందుకంటే ప్లస్ మైనస్ కదా, క్యాన్సిల్ అయిపోతే చివరికి మనకి ఏం మిగిలిపోయింది? 2 మిగిలిపోయింది. అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుద్ది? ఆప్షన్ 1 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ 4 + 4 - 5 × 4 + 2 డివైడ్ బై 15 × 4 - -2 × 4 ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఏ వాల్యూ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? 4 అవుద్ది మైనస్ 5 × 4 / 2 అవుద్ది. ఎందుకంటే 0 + 4 అంటే 4 కదా, 4 / 4 - 5 × 4 / 2 డివైడ్ బై 15 × 4 / 0. ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 కదా, 15 × 1 అంటే 15 మైనస్ 2 / 2 అంటే 4 × 4 / 0 అంటే 1. అప్పుడు 4 × 1 అంటే 4 అయిపోద్ది. అవునా కదా? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి సింప్లిఫై చేస్తే ఇక్కడ 4 / 4 ఇక్కడ 4² ఉంది కాబట్టి 4² కామన్ తీసేయండి. 4² కామన్ తీసేస్తే ఇంకా అప్పుడు లోపల ఏం మిగిలిపోద్ది? లోపల 4² మిగిలిపోద్ది మైనస్ ఇక్కడ 5 మిగిలిపోద్ది డివైడ్ బై
డివైడ్ బై 15 - 4 అంటే దీని వాల్యూ ఎంత చెప్పండి. 15 - 4 అంటే 11 అయిపోద్ది. 11 అవునా కదా. ఇప్పుడు 4 స్క్వేర్ అంటే 16, 16 - 5 అంటే 11 అవునా కదా. అప్పుడు ఏమైపోద్ది, ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ 4 స్క్వేర్ 16, 16 - 4 చేస్తే 11 డివైడ్ బై 11 అవునా కదా. ఇప్పుడు ఒకసారి దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమైపోద్ది, సింప్లిఫై చేస్తే 11 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది మనకి 16 వచ్చింది ఆన్సర్. ఓకేనా. 11 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఆన్సర్ ఎంత 16. నెక్స్ట్, ఇఫ్ లెంత్ ఆఫ్ ఏ కార్డ్ drawn at a distance of 21 cm from the center of circle is 40 cm, then the radius in centimeter of the circle. సో మళ్ళీ ఏమడుతున్నారు, వాళ్ళు రేడియస్ అడుగుతున్నారు. ఓకే, సో ఇలా ఒక సర్కిల్ ఉంది. ఇలా మనకి వాళ్ళు ఏం చేస్తారు, ఒక కార్డ్ గీయడం జరిగింది. ఇక్కడ ఇది ఎంత అంటే 40 సెంటీమీటర్. సెంటర్ నుంచి మనకి 21 సెంటీమీటర్స్ లెంత్ సెంటర్ నుంచి ఒకటి గీయడం జరిగింది. ఎప్పుడైతే ఇది ఇలా గీస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఈ 40 కాస్త హాఫ్ అయిపోద్ది. హాఫ్ అంటే ఇది 20 అయిపోద్ది, ఇది 20 అయిపోద్ది అవునా కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతుందంటే దెన్ ద రేడియస్ అంటే మనల్ని ఈ వాల్యూ అడుగుతున్నారు. ఈ వాల్యూ మరి పైథాగరస్ అప్లై చేయండి. పైథాగరస్ అప్లై చేస్తే 20 స్క్వేర్ అంటే 400 ప్లస్ 21 స్క్వేర్ అంటే 441. అప్పుడు ఇది ఎంత అవుతుందంటే √841. మరి √841 అంటే ఎంత 29 అవునా కదా. సో దీని వాల్యూ ఏమవుద్ది 29. నెక్స్ట్ క్వశ్చన్, DE ఈజ్ ఎ కార్డ్ అండ్ KDE is a chord and KDE is secant of a circle. If KD equal to 9 cm, DE equal to 7 cm and KH is a tangent to the circle at point H, then find KH. సో ఇలా ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సీకాంట్ ఉంది, అలానే ఇక్కడ నుంచి ఒక టాంజెంట్ గీయడం జరిగింది. ఓకేనా. సో వీళ్ళు చెప్పింది ఏంటంటే DE is a chord and KDE is a secant. సో KDE ఈజ్ ఎ సీకెంట్ అని చెప్పన్నారు. KDE ఇది ఏమిటంటే సీకెంట్. అలానే మనకి ఏం చెప్పారు, DE వచ్చేసరికి కార్డ్ అని చెప్పారు. ఇప్పుడు KD వాల్యూ ఎంత అంటే 9 అవునా కదా. DE వాల్యూ ఎంత అంటే 7. DE వాల్యూ ఎంత 7. మళ్ళీ ఏమడుతున్నారంటే KH ఏ టాంజెంట్ అట్ పాయింట్, ఇది వచ్చేసరికి ఇది H. మళ్ళీ ఏమడుతున్నారంటే ఈ KH వాల్యూ ఎంత అంటున్నారు. ఓకేనా. మళ్ళీ ఏమడుతున్నారు KH వాల్యూ అడుగుతున్నారు. మరి KH వాల్యూ కావాలి అంటే KH ఈక్వల్ టు KD ఇంటూ KE అవునా. KH కావాలి మనకి. KH ఏమిచ్చారు, KH మనల్ని కనుక్కోమన్నారు అవునా కదా. KH కావాలి. అప్పుడు మనం ఏం చేయాలి, KH స్క్వేర్ ఈక్వల్ టు KD ఇంటూ KE. KD అంటే ఎంత మనకి, KD అంటే 9. KE అంటే 9 + 7 16 అవునా కదా. అప్పుడు 9 × 16 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 144. అప్పుడు KH ఈక్వల్ టు ఎంత వస్తుంది చెప్పండి, KH స్క్వేర్ ఈక్వల్ టు 144 కాబట్టి KH ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 12 వస్తుంది. సో ఆన్సర్ ఎంత అంటే దీనికి 12. నెక్స్ట్, ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 350 km in 5 hours and covers another 450 km at a speed of 90 km/h. What is the average speed of the car? సో క్వశ్చన్ ఏమడుతున్నారంటే ఈ క్వశ్చన్లో వాళ్ళు యావరేజ్ స్పీడ్ అడుగుతున్నారు. యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ 350 కిలోమీటర్స్, ఇక్కడ ఒక 450 కిలోమీటర్స్. 350 + 450 అంటే 800 కిలోమీటర్స్. ఇది టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ టైం చూడండి, ఈ 350 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 5 hours టైం పట్టింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశారంటే 450 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి అట్ ఏ స్పీడ్ ఆఫ్ 90 km/h అని చెప్పారు, కానీ అక్కడ మనకి టైం ఎంతో చెప్పలేదు. 450 కిలోమీటర్స్ని 90 km/hతో వెళ్తే ఎంత టైం పడుతుందంటే 5 hours టైం పడుతుంది అవునా కదా. 5 hours టైం పడుతుంది. మరి అప్పుడు ఇక్కడ టైం వచ్చేసరికి 5 hours, ఇక్కడ టైం వచ్చేసరికి 5 hours. మరి మొత్తం మీద టైం ఎంత అంటే 5 + 5 10 hours అవునా కదా. మరి అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అంటే యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి 80 km/h అవునా కదా. యావరేజ్ స్పీడ్ ఎంత 80 km/h. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, A/B = 7/6, then find the value of the given expression 6A + 13B by 6A - 13B. సింపుల్. ఈ క్వశ్చన్లో డైరెక్ట్గా మీరు A వాల్యూ 7, B వాల్యూ 6 సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 6 × 7 చేస్తే 42 ప్లస్ 13 ఇంటూ B వాల్యూ ఎంత, B వాల్యూ 7, 13 × 7 చేస్తే B వాల్యూ 6 కదా, 13 × 6 చేసామనుకోండి 78 డివైడ్ బై
ఇక్కడ కూడా 42 మైనస్ 78. ఎస్ ఆర్ నో? అప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చెప్పండి. సింప్లిఫై చేస్తే 42 + 78 చేసామనుకోండి, ఇది 120 డివైడ్ బై 42 - 78 చేసామనుకోండి ఎంత వస్తుంది చెప్పండి. ఇది 36. అవునా కదా, 36. మరి ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఒకసారి గమనించండి, కింద మనకి -36 వచ్చింది, అందుకే మనకి మైనస్ వచ్చింది. సింప్లిఫై చేస్తే ఏమని చెప్పండి, 4 ఇక్కడ కింద 9 టైమ్స్ పోయింది, 4 ఇక్కడ పైన ఎన్ని టైమ్స్ పోయింది, డైరెక్ట్గా మనకి 6 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. 6 టైమ్స్, 6 పైన 20 టైమ్స్ మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది కదా. 2 టేబుల్ ఇక్కడ 10 టైమ్స్, 2 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్, అంటే -10/3. ఆప్షన్ 3 ఆన్సర్ అవుద్ది, -10/3. డైరెక్ట్ 12 టేబుల్ది క్యాన్సిల్ చేసేవచ్చు. 12 టేబుల్ 10 టైమ్స్, 12 టేబుల్ 3 టైమ్స్. కింద మనకి నెగిటివ్ వస్తుంది కదా, అందుకనే మైనస్ వచ్చింది. -10/3. 12 టేబుల్ 10 టైమ్స్, 12 టేబుల్ 3 టైమ్స్, -10/3 ఆన్సర్ అవుద్ది. ఓకేనా, -10/3.